My heart is filled with the pride of being an Indian every day. It's also a special day for me for more than one reason. భారత క్రికెట్ అభిమానులను మరోసారి కలవరానికి గురిచేస్తూ టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో కోహ్లీ కూడా బీసీసీఐకి తన ఉద్దేశం తెలియజేశాడన్న వార్తలు వెలువడిన వెంటనే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రెయిన్ లారా స్పందిస్తూ టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ అవసరం, అతను రిటైర్ అవ్వకూడదు, ఆయన టెస్ట్ ఫార్మేట్ లో 60కి పైగా సగటుతో మిగిలిన కెరీర్ కొనసాగించగలడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లారా వ్యాఖ్యలు కోహ్లీపై అభిమానుల విశ్వాసాన్ని ప్రతిబింబించగా విరాట్ వైట్స్ లో ఇంకొంతకాలం ఆడాలని ఆశిస్తూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక అభిమాని కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు దయచేసి విరాట్ ను రిటైర్ అవ్వద్దని చెప్పండి అంటూ విజ్ఞప్తి చేయడం కూడా వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ముందు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం జట్టు నాయకత్వం అనుభవానికి గట్టి దెబ్బ తగలనుంది. కోహ్లీ కెప్టెన్సీలో భారత టెస్ట్ జట్టు ప్రపంచంలో అత్యంత పోటీగలదిగా ఎదిగిన విషయం తెలిసిందే. విరాట్ టెస్ట్ ఫార్మాట్ కు అంకిత భావంతో ఆడుతూ తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టును అనేక విజయాల బాటలో నడిపించాడు. అతని కెరీర్ లో ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు 7 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. కానీ ఇటీవల కొన్ని ఇన్నింగ్స్ లో భారీ స్కోర్లు చేయడంలో విఫలమైన పెద్ద టెస్టులో చేసిన సెంచరీ అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అభిమానులు మాత్రం కోహ్లీని తక్షణ రిటైర్మెంట్ దిశగా కాకుండా మళ్లీ తన ఫామ్ ను కనబరిచి భారత జట్టుకు కీలకంగా మారాలని కోరుకుంటున్నారు. అంతేకాదు కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. 11 మ్యాచ్ల్లో 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ 4 లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో అతని బ్యాటింగ్ మరోసారి అభిమానులను ఆనందింపజేస్తోంది. రోహిత్ శర్మ ఇప్పటికే వైట్ బాల్ ఫార్మాట్ కు పరిమితం అవుతుంటే కోహ్లీ కూడా టెస్ట్ల గుడ్ బై చెప్పడం జట్టుకు పెద్ద కోత అవుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విరాట్ కోహ్లీని నిర్ణయం మరోసారి పునరాలోచించుకోవాలని కోరుతుంది. లారా వంటి దిగ్గజం కూడా కోహ్లీని మద్దతుగా నిలవడం అతని స్థాయికి తగిన గుర్తింపు మాత్రమే కాదు, టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ ఎంత ప్రాధాన్యం కలిగిన ఆటగాడో కూడా రుజువు చేస్తుంది.